ఓటు హక్కును నోట్ల కట్టలతో వృధా చేయవద్దని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కన్నీటి పర్యాంతమయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 52 డివిజన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు కోరుకంటి చందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న మహేష్ను గెలిపించాలని కోరారు. ఇదే సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికీ నేను 2 కోట్లు అప్పుల పాలయ్యానని అన్నారు. గడిచిన ఎన్నికల్లో డబ్బులు పంచని కారణంగా ప్రజలు తనను ఓడించారని కన్నీటి పర్యటమయ్యారు. డబ్బులు పంచిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు గెలిపించారని అన్నారు. మక్కన్ సింగ్ పాలన ఎట్లా ఉంది? 2 ఏళ్ల నుంచి అందరం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు బాకీ కార్డు ఉంది, దాని ఉన్నటువంటి పైసలన్నీ మన పైసలు, అవి మనకు రావాల్సిన పైసలు ఖచ్చితంగా మీరు అందరూ కూడా అడగాలి. ఈ పైసలు 2 కోట్ల రూపాయలు అప్పుకున్నా. అరే అప్పున నమ్ముతారా? ఇది వాస్తవం. నమ్మరానే నమ్ముతారు. డబ్బు కూడా మనకు అందుబాటులో ఉంది. మంచిగా సేవ ఓటు అమ్ముకోకండి. డబ్బు కూడా మనకు అందుబాటులో ఉంది. మంచిగా సేవ చేసే తమ్ముడు మహేష్ మన ఈ యొక్క కొప్పుల ఈశ్వరం మహిళా నాయకురాలు విజయరెడ్డి గారు మాట్లాడారు. ఈరోజు ఎలక్షన్ లో భాగంగా 52వ డివిజన్లో ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారికి, అలాగే